కుకీస్. కుకీస్ అంటే మనం తినే కుకీస్ కాదు, మన కంప్యూటర్లో ఉండే కుకీస్. మనం ఈ మధ్య కాలంలో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఈ వెబ్సైట్ యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం కుకీస్ని యాక్సెప్ట్ చేయమని ఒక పాపప్ విండో వస్తుంది. అసలు ఈ కుకీస్ అంటే ఏంటి? ఈ కుకీస్ వల్ల మనకి ఏం ఉపయోగం? ఈ కుకీస్ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేస్తే మన సిస్టమ్ని వాళ్ళు హ్యాక్ చేస్తారా? ఇలాంటి కుకీస్ గురించిన అనేక విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో గాయస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. కుకీస్ అంటే మీరు ఏదైనా బ్రౌజ్ చేసేటప్పుడు ఎంత టైం ఆ వెబ్సైట్లో ఉన్నారు, ఆ వెబ్సైట్ చూసినప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ని చూశారు, ఏ లింక్ని క్లిక్ చేశారు, ఏ వస్తువులను షాపింగ్ చేశారు, మీ యూజర్ నేమ్ ఏంటి, మీ పాస్వర్డ్ ఏంటి, మీరు ఉంటున్న లొకేషన్ ఏంటి, మీరు వాడే లాంగ్వేజ్ ఏంటి, ఇలా మొత్తం బ్రౌజింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక టెక్స్ట్ ఫైల్ రూపంలో మన కంప్యూటర్లో కానీ లేదా ఫోన్లో కానీ సేవ్ చేసుకోవడం. ఇలా డాటా మొత్తాన్ని స్టోర్ చేసుకునే ఫైల్స్ని కుకీస్ అంటారు. ఉదాహరణకి మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు ఒకవేళ మీరు గనక దాన్ని లాగౌట్ చేయకుండా కంప్లీట్గా బ్రౌజర్ని క్లోజ్ చేసి మరికొద్దిసేపటి తర్వాత ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ లాగిన్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ సైట్కి సంబంధించిన కుకీస్ ఆ డాటాను స్టోర్ చేసుకుని ఉంటాయి. ఈ రోజుల్లో చాలా వెబ్సైట్లు వాళ్ళ యూజర్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి తమ సైట్లోకి వచ్చే వారి డాటాని కుకీస్ రూపంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పటి రూల్ ప్రకారం యూజర్ల నుంచి ఈ డాటాని తీసుకోవడానికి ముందు వారి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. అందుకే అలా వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక పాపప్ వచ్చి డాటా తీసుకోవడానికి కుకీస్ పర్మిషన్ అడుగుతాయి. కొన్నిసార్లు అయితే ఈ కుకీస్ ద్వారా మన నుంచి ఏ డాటా తీసుకోవాలో కూడా ఆ ఆప్షన్ చూపిస్తాయి. మనం సెలెక్ట్ చేసుకుని పర్మిషన్ ఇచ్చాక అప్పుడు మాత్రమే డాటాను వాళ్ళు తీసుకోగలరు. అయితే ఈ కుకీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆ వెబ్సైట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి మీరు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో కొంతసేపు ఒక మొబైల్ని సెర్చ్ చేసి ఆ సైట్ని క్లోజ్ చేశారనుకుందాం. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా మీకు పైన ఈ ఫోన్కు సంబంధించిన యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. దీనికి కారణం కుకీస్లో సేవ్ అయిన ఇన్ఫర్మేషన్. ఈ కుకీస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫేస్బుక్, గూగుల్ ఉపయోగించుకొని మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా యాడ్స్ని డిస్ప్లే చేస్తాయి. దీన్నే టార్గెట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. అయితే ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అంటే చెప్పలేం. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే వెబ్సైట్ కుకీస్ వల్ల ఎటువంటి వైరస్ కానీ మాల్వేర్ కానీ మీ సిస్టంలోకి వచ్చే ప్రమాదం లేదు. అలాగే ఈ కుకీస్ మన కంప్యూటర్లో లేదా ఫోన్లో ఉన్న పర్సనల్ డేటాను మాత్రం తీసుకోలేవు. కేవలం మనం వెబ్సైట్లో ఏం బ్రౌజ్ చేస్తామో ఆ డాటాను మాత్రమే తీసుకుంటుంది. కాకపోతే ఆ వెబ్సైట్కు సంబంధించిన మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ కుకీస్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకోవడం వల్ల ఆ వెబ్సైట్లో మీ ప్రైవసీకి భంగం కలుగుతుంది అనిపిస్తే మీరు కుకీస్ని యాక్సెప్ట్ చేయకండి. కానీ మీరు కుకీస్ని యాక్సెప్ట్ చేసినట్టయితే ప్రతిసారి యూజర్ నేమ్ని, పాస్వర్డ్ను ఎంటర్ చేయడం, వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా టైం సేవ్ అవుతుంది. అలాగే ఆ వెబ్సైట్లో కూడా మన ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా ఆ సైట్లో మనకు ఎక్స్పీరియన్స్ బాగుండేలా ఉండడానికి ఈ కుకీస్ మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చూసే సైట్ నమ్మకమైనదైతే ఫ్యూచర్లో కూడా మీరు దాన్ని ఉపయోగిస్తాము అనుకుంటే మిగతా పనికిరాని అన్ని వెబ్సైట్కి ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయకండి. సో గైస్, విన్నారు కదా, మొత్తంగా ఇవి మనకు వెబ్సైట్లో వచ్చే కుకీస్ సంబంధించిన పూర్తి విషయాలు. నేను ముందే చెప్తున్నాను, ప్రతి వెబ్సైట్కి ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయకండి. కేవలం వెరిఫైడ్, నమ్మదగ్గ వెబ్సైట్కి మాత్రమే ఈ కుకీస్ని యాక్సెప్ట్ చేయండి. సో మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.